విష్ణు భగవానుడు చెప్పిన విధంగా ఇంద్రుడు రాక్షసులతో చమత్కారంగా మాట్లాడి సంధి చేసుకున్నాడు. మందరగిరి పర్వతం పెకిలించి తెచ్చి వాసుకిని దానిని కవ్వంగా తాడుగా చుట్టి పాల కడలిలోని ఉంచాడు. ఔషధాలతలతో కూడా ఆ సముద్రంలో వేశాడు. ఆధారం అడుగున లేకపోవడంతో అది లోనికి జారిపోయింది. ఇంద్రుడు హరిని ప్రార్థించగా హరి 1,00,000 యోజనాల వైశాల్యం కలిగిన కూర్మంగా మారి సంద్రంలో ప్రవేశించాడు. మందరగిరి తన మెన్నుపై నిలిపాడు. దానవులు వాసుకి తలను, దేవతలు తోకను పట్టుకొని చిలకడం ప్రారంభించారు. రాక్షసులు విషజ్వాలలు భరించలేక దేవతలు ఆ సముద్రాన్ని మదించారు. అప్పుడు సముద్రం నుంచి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, రంభాది అప్సరసలు, ఐరావతము, ఉత్తేశ్రవం రాగా వాటిని ఇంద్రుడు తీసుకుని ఇచ్చాడు శ్రీహరి. తర్వాత పుట్టినది నవనిధులకు కుబేరునకు ఇచ్చాడు. చంద్రునకు శివుని శిరోదాయకంగా ఇచ్చాడు శ్రీహరి. తర్వాత వచ్చిన కుండలమును దానవులకు గ్రహించారు. తర్వాత పుట్టిన హాలాహలము శివుడు తన కంఠంలో ఉంచుకున్నాడు. తర్వాత దివ్యాంబర ధారి ధన్వంతరి వచ్చాడు. వృక్షం కింద నిలుచున్నాడు. తర్వాత లోకజనుల ఆ తరంగాలపై తేలివచ్చి మునులు ఆమెను శ్రీహరి శ్రీసూక్తంతో స్తుతించారు. గంధర్వులు పాడగా అప్సరసలు నాట్యం చేస్తుండగా విశ్వకర్మ ఆమెకు రత్నాభరణాలు సమర్పించాడు. బ్రహ్మాది దేవతలు దివ్య మాలికలు, చందనం సమర్పించారు. ఆమె దేవునకు అనుగ్రహించి ఆమెను లక్ష్మీదేవిని విష్ణువు తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. ఇలా వచ్చిన సంపదనంతా దేవతలకు చేరవేశాడు శ్రీహరి. దానవులు అమృతం కలశం తీసుకొని పోయారు. దేవతలు బిక్కమొహం వేసుకొని చూశారు. శ్రీహరి అందమైన స్త్రీగా మారి దానవుల సమ్మోహితులను చేసి సరికి రాక్షసులు అమృతం విషయం మరిచిపోయారు. మోహిని ఆ కలశం తీసుకొని అమృతం దేవతలకు పట్టించింది. రాహు కేతువు అమృతం విషయంలో జరిగిన మోసం గ్రహించి దేవతల వలె రూపం మార్చుకొని వారి వరుసలో కూర్చొని ఉన్నారు అమృతం తాగడానికి. తర్వాత సూర్యచంద్రులు వల్ల విషయం తెలుసుకున్నాడు. వారిపై రాహు కేతువులపై శ్రీహరి తన ఆయుధాన్ని ప్రయోగించాడు. అమృతం సేవించడం వల్ల బలవంతులయ్యారు దేవతలు. రాక్షసులను పాతాళంలోకి తరిమివేశారు. మందర పర్వతం యథాస్థానంలో ఉంచారు. వాసుకిపై ప్రశంసలు కురిపించారు. అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇంద్రుడు లక్ష్మీనారాయణను నమస్కరించాడు. ముల్లోకాల పాలన అధికారం పొందాడు. భూతకోటి ధర్మ జ్ఞానం విరాజిల్లుతున్నట్టు ఇంద్రుడు ధర్మపాలన సాగించడం ఆదేశించారు. అమ్మ, నీ దర్శనం భాగ్యం బ్రహ్మ మునులకే పొందలేని వారు నాకు లభించింది అని నేను ధన్యత పొందాను. నీ దయ కలవారికి ఎలాంటి ఆపదలు కలగవు. నీ దయ లేని వారి కష్టాలు పొందుతారు అని స్తుతించి చేయగా ఆ తల్లి భక్తితో నన్ను ఆరాధించిన నా దర్శనం ఇచ్చాను. ఏదైనా వరం కోరుకో ఇంద్ర అంది. అమ్మ, విద్యావంతులు, చతురంగ బలాలు, మణి కానుక వజ్రాల ఆభరణాలు, పరిమళ ద్రవ్యముల యందు, రాజధనుల యందు, క్రీడా విహారములందు దయతో ఉండవలసినదిగా నా మనవి అని కోరాడు. తథాస్తు అని ఆమె అంతర్ధానమైంది. ఇలా లక్ష్మీదేవి పద్మాక్షునికి అన్ని యుగాల్లో అన్ని అవతారాలలో తోడై ఉంది అని చెబుతూ ఉన్నాడు పరాశరుడు మైత్రేయుడు భృగువు గురించి వివరించవలసిందిగా విన్నవిస్తూ ఉన్నాడు.